నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లయింది. ఈ 2 ఏళ్లలో ఏవైతే గత 5 ఏళ్ల ప్రభుత్వ పాలనలో అక్రమాలు, భూదందాలు జరిగాయో, ఇసుక దోపిడీ జరిగిందో, మద్యం కుంభకోణం జరిగిందో, ఇలాంటి వాటి మీద ఈడీ, సిబిఐ, సిఐడి కేసులు నడుస్తూనే ఉన్నాయి. బట్ ఆ పురోగతి ఏంటి? ఇంకా ఎవరిని అరెస్ట్ చేయట్లేదు అనే ఒక చర్చ కూడా కొంతకాలం క్రితం వచ్చింది. అయితే దీన్ని బేస్ చేసుకుని ఈ రోజు హైదరాబాద్ లో రాజ్ కసిరెడ్డితో పాటు మరో 10 మంది ఇళ్లలో ఒకేసారి ఈడీ సోదా చేసింది. ఈ సోదాను చేసి రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేయడం అనేది కూడా జరిగింది. ఈ సోదాల్లో పలు కీలకమైన అంశాలు ఈడీకి దొరికినట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడుగుతాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, అంటే రాజ్ రెడ్డిని ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడంతో పాటు ఆయన అలానే ఇంకో 10 మందికి సంబంధించిన కార్యాలయాలు, ఇల్లు, వీళ్ళన్నిటిలో కూడాను సోదాలు జరగడం అనేది జరిగింది ఈడీ. సో దీన్ని బేస్ చేసుకొని ఈడీకి ఏమైనా కీలకమైన ఆధారాలు లభించాయా? ఈడీ పేరుతో సినిమా తీశాడు. ఉమ్, ఇప్పుడు ఈడీ సినిమా చూపిస్తోందా? రాజ్ కసిరెడ్డి ఉమ్, ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అని ఒక బ్యానర్ పెట్టి ఆ బ్యానర్ తో సినిమా తీశాడు. ఉమ్, ఆ, మరి ఇప్పుడు ఆ ఈడీఏ రాజ్ కసిరెడ్డికి ఎలా సినిమా చూపిస్తోంది అంటే, రాజ్ కసిరెడ్డితో పాటు కారుమూరి నాగేశ్వరరావు, ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి ఆ 10 చోట్ల సోదాలు కూడా అదేంటి, కేవలం లాజిస్టిక్స్ కి సంబంధించి. ఉమ్, అంటే మద్యం రవాణా, ట్రాన్స్పోర్ట్. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా కేసుకి 13 రూపాయలు ఇచ్చేవాడు ఉమ్, ట్రాన్స్పోర్ట్ చేసినందుకు. జగన్ సీఎం కాగానే మరి వీళ్ళకి 3 రెట్లు ఎక్కువ చేసి 13 రూపాయలు కాస్త 32 రూపాయలు చేశాడు కేసుకి. ఉమ్, అదే ఒక 400 కోట్ల స్కామ్ అని, అదే సిగ్మా లాజిస్టిక్స్ లేకపోతే డికార్ట్ లాజిస్టిక్స్. ఉమ్, పేరుకేమో అవి ఆ ఏది తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి. ఉమ్, అతను తిరుపతిలో కానిస్టేబుల్ కొడుకు. ఇప్పుడు ఎక్కడున్నాడు అతను? అసలు ఇంతవరకు అతను బట్టిరాల. లేదు. ఇంతమంది ఈ కేసులో అరెస్ట్ అయినా కూడా, సిట్ అయినా, ఈడీ అయినా, దుబాయ్ లో ఉన్నటువంటి ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని ఇంతవరకు తీసుకురాదు. అక్కడ ఏంటి, అతను అక్కడ గోల్డెన్ వీసాతో ఉన్నాడు. ఆ, అక్కడ ఒక లాజిస్టిక్స్ పెట్టాడు. దాని ఉమ్, పేరేంటి, ట్రక్కర్. ట్రక్కర్ లాజిస్టిక్స్ అక్కడ నడుపుతున్నాడు అనమాట. ఇప్పుడు కారుమూరి లాజిస్టిక్స్ పేరుతో కారుమూరి నాగేశ్వరరావు, కారుమూరి సునీల్ కుమార్ వీళ్ళకి ఈ గోదావరి జిల్లాలో కాంట్రాక్ట్ ఇచ్చారని, అట్లాగే బొత్స శ్రీనివాసరావు మేనల్లుడు ఒకడు ఉంటాడు, మజ్జి అవును. శ్రీనివాసరావు. బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు పేరుతో అక్కడ ఎక్కడ ఉత్తరాంధ్రలో అది మజ్జి లాజిస్టిక్స్ లేకపోతే ఉమ్, బొత్స లాజిస్టిక్స్. ఆ ఉమ్, ధర్మవరంలోనేమో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, కేతిరెడ్డి అవును. లాజిస్టిక్స్ అని. అటు ఆ చిత్తూరు అక్కడ రెడ్ శాండల్ స్మగ్లర్ అతను విజయానంద రెడ్డి ఉమ్, వైసీపీ క్యాండిడేట్ గా నిలబడ్డాడు, ఓడిపోయాడు. అది నిఖిల్ ఆనంద లాజిస్టిక్స్ అని. వీటన్నిటిపైన ఇవాళ 10 చోట్ల సోదాలు జరిగాయి. ఈ సోదాలన్నిటిల్లో కూడా పట్టుబట్టడానికి కారణం ఏంటో చెప్పమంటావా? చెప్పండి సార్. ఆ బ్యాంక్ అకౌంట్స్. ఏది, ఆ, వాళ్ళ భర్తల పేరుతో బ్యాంక్ అకౌంట్స్ అన్నమాట. ఆ, ఇప్పుడు ఇప్పుడు ఈ సునీల్ కుమార్ ఉన్నాడు, కారుమూరి కొడుకు. ఉమ్, ఆమె కీర్తి రెడ్డి పేరిట బ్యాంక్ అకౌంట్ లో 9,40,00,000 ఏమో దొరికినట్టు నాకు. ఉమ్, అట్లాగే నీకు గుర్తుండే ఉంటది, ఎవరు, జగన్ పిఏ కేఎన్ఆర్. కేఎన్ఆర్. కేఎన్ఆర్ భార్య. ఉమ్, మరి సెట్ ఏదో ఉన్నట్టుంది ఆమె పేరు. ఆమె పేరిట ఎంత శశికళ. బ్యాంక్ అకౌంట్ లో దొరికింది? 19 19 కోట్ల పాయింట్. 85 లక్షలు దొరికాయి. అవును. అంటే వీళ్ళు అసలు ఇది ఎక్కడతో బిగిన్ అయిందంటే, మిథున్ రెడ్డి బ్యాంక్ అకౌంట్ తో బిగిన్ అయింది. ఓకే. మిథున్ రెడ్డికి నెలకి 5 కోట్లు లంచంగా ఇచ్చారని, అదే విజయసాయి రెడ్డికి కూడా ఇచ్చారు నెలకి 5 కోట్లు. అవును. విజయసాయి రెడ్డికి ఏమో 2-3 నెలలు మాత్రం ఇచ్చి ఆపారు. ఇంక దానికి ఆయన కోపం వచ్చి, నాకు ఎగ్గొడతారా, మిథున్ రెడ్డికి మాత్రం ప్రతి నెల ఇస్తారా అని చెప్పి ఇది బద్దలు కొట్టాడు. ఉమ్, అది అక్కడ నీకు పిఎల్ఆర్ లాజిస్టిక్స్, బ్యాంక్ ఆఫ్ అవును. మహారాష్ట్ర బ్యాంక్ అకౌంట్ లో పడ్డాయి. ఏది, అవును. 5 కోట్లు. ఇప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్లే వీళ్ళని పట్టించాయన్నమాట పూర్తిగా. ఇక్కడ వాసుదేవరెడ్డి, ఆ మేడం పేరేంటి, కల్పనాదేవి. ఉమ్, ఆమె పేరిట మరి దగ్గర దగ్గర అసలు ఒక 100 కోట్లు భూములు కొన్నారు. అవును.
ఎక్కడ ఇక్కడ జగ్గయ్యపేట దగ్గర అటు ఆ చిట్యాల దుగ్గిరాల అసలు హైదరాబాద్ లో అయితే ఒక విల్లా, ఆయన బావమరిది పేరుతో ఒక డైరీ పెట్టారు, విఎన్ఆర్, విజయ నరసింహారెడ్డి. వాళ్ళ మాంగారు పుల్లారెడ్డి పేరుతో భూములు కొన్నారు. అసలు ఇప్పుడు బావమరుదుల పేరుతో కంపెనీలు పెట్టడం, పెళ్ళాల అకౌంట్లో కోట్ల కోట్ల డబ్బులు వేయడం, ఈడీకే వచ్చిందా అంటే మరి ఎందుకు వచ్చిందంటావు? ఆ? ఆ? మొత్తం ఇవాళ వేట. ఏది వాసుదేవరెడ్డి, లేకపోతే బుండేటి చాణక్య, రాజ్ కిషోర్ రెడ్డి. ఇప్పటికీ ఈడీ ఎంత ట్రేస్ చేసింది? దగ్గర దగ్గర 1148 కోట్లు గుర్తించింది. అంటే 1148 కోట్లు ఈడీ ట్రేస్ చేసింది, కానీ అంత వర్త్ ఇంకా జప్తు చేయాల. దాంట్లో సగమే ఒక 500-600 కోట్ల విలువైన భూములు, లేకపోతే ఆ విల్లాలు, ఆ బ్యాంక్ అకౌంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు ఇంతవరకే ఫ్రీజ్ చేసింది. ఇదంతా దేనికి సంబంధించింది? ఇది కేవలం ఈ 400 కోట్ల లాజిస్టిక్స్. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకి దగ్గర దగ్గర ఒక 280 కోట్లు ఏమో నష్టం వచ్చిందనో ఏదో అంటోంది ఈడీ. అసలు ఇది సిట్ ఎంత అని చెప్పింది? 3600 కోట్లు అని చెప్పింది. అంటే నెలకి 100 కోట్లు అక్రమ ఆదాయం వీళ్ళు సంపాదించారు, దాంతో ఈ భూములు కొన్నారంట. యాక్చువల్ గా అయితే అమ్మా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ 2 రాష్ట్రాలు ఉన్నాయి కదా, రాష్ట్ర విభజన జరిగింది కదా. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే 2014-19 మధ్య ఈ 2 రాష్ట్రాల మధ్య మద్యం ఆదాయం వ్యత్యాసం ఎంతో చెప్పనా? ఇప్పుడు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి తేడా 5,000 కోట్లే. అంటే 2 తెలుగు రాష్ట్రాల మధ్య మద్యం రాబడి తేడా 5,000 కోట్లయితే జగన్మోహన్ రెడ్డి సీఎం గానే ఈ తేడా ఎంత అయిందో చెప్పనా? 45,000 కోట్లే. అంటే ఎక్కడ 5,000 కోట్లు, ఎక్కడ 45,000 కోట్లు? అంటే తెలంగాణకి మనకి మధ్య అంత తేడా 45,000 కోట్లు తేడా వచ్చిందంటే ఉండాల్సింది 5,000 కోట్లే వాళ్ళకి ఎక్కువ ఉంటే మనకన్నా. అట్లాంటిది మరి 40,000 కోట్లు ఏమయ్యాయి? సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నాడు? రైట్, మా వల్ల ఖజానాకి 25,000 కోట్లు ఇచ్చిందంట. అంటే చంద్రబాబు హయాం కన్నా మేము రాష్ట్ర ఖజానాకి మా మద్యం, మేము అమ్మినటువంటి మద్యం వల్ల 25,000 కోట్లు వచ్చిందంట. సరే, ఓకే, 25,000 కోట్లు వచ్చింది, ఒప్పుకుందాం. అసలు మీరు ఎంత అమ్మారు? మీరు అమ్మింది 5 ఏళ్లలో 1,00,000 కోట్లు అమ్మారు. నువ్వు ఆదాయం ఎంత వచ్చింది అంటున్నావు? 25,000 కోట్లు ఖజానాకి ఇచ్చానన్నావు. సరే, అసలు తయారీకి ఎంత అయింది? ఈ మొదలష్టం మద్యం ఇది తయారీకి ఎంత అవుద్ది అంటావు? మహా అయితే ఒక 5,000 కోట్లు 6,000 కోట్లు అవుతుంది. అంత చండాల మద్యం, ఇది చెత్త మద్యం వీళ్ళు తయారు చేసేది. మరి 5,000 కోట్లు, 25,000 కోట్లు, 30,000 కోట్లు అయినా కూడా మరి మిగతాదంతా ఏమైంది? ఒకవేళ జీతాలకు కూడా తీసేసాయి ఒక 10,000 కోట్లు ఈ అమ్మిన వాళ్ళకి కానీ, ఆ ట్రాన్స్పోర్ట్ తెచ్చిన వాళ్ళకి కానీ. అంటే దగ్గర దగ్గర 40,000 కోట్లు ఆ తేడా వ్యత్యాసం ఉందే, అది మనీ లాండరింగ్ చేశారు. ఎక్కడికి? 4 ఖండాలకు చేశారు. అంటే ఇది ఖండాంతరాలు దాటిపోయింది ఈ స్కామ్. దేశాంతరాలు, ఖండాంతరాలు అంటే అటు ఆఫ్రికా, ఆసియా, యూరప్, అమెరికా, అటు దుబాయ్, టాంజానియా, కెన్యా, మొజాంబిక్. అంటే అసలు ఎన్ని దేశాల్లో వీళ్ళు, సౌత్ ఆఫ్రికా మొత్తం అసలు అక్కడ పెట్టినటువంటి కొన్న భూములు అక్కడ కూడా కొన్నారు, అక్కడ కూడా వ్యాపారాలు పెట్టారు. దీన్ని ఇవాళ ఈడీ లోతుగా విచారించాలి. ఇదేదో పై పైన విచారిస్తే కాదు, ఎందుకంటే ఇది కేవలం ఒక స్కామ్ మాత్రమే కాదు. దీన్ని మనం ఒక ఆర్థిక కుంభకోణంగానో, అవినీతి కుంభకోణంగానో ఈడీ చూడకూడదు. దీన్ని ఏంటిది? ఇది ఒక హ్యూమన్ ట్రాజడీ, ఇది నరమేధం. ఇతను ఏమని చెప్పాడు? దశల వారీ మద్య నిషేధం చేస్తానన్నాడు, కానీ దశల వారీగా జనాన్ని చంపేశాడు. 30,000 మందిని చంపారన్నారు. దీంట్లో నీకు వచ్చేసరికి ఈ 30,000 మందిలో నువ్వు తీసుకున్నట్లయితే దీన్నమ్మా, అప్పట్లో రఘురామకృష్ణరాజు నీకు గుర్తుందా? ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ ఒక 5 బ్రాండ్ల మద్యాన్ని ఏం చేశాడంటే, గ్రీన్ చాయిస్, రాయలసీమ, చాంపియన్, ఓల్డ్ టైమర్,
ఈ 5 బ్రాండ్లు శాంపుల్ తీసి రఘురామకృష్ణరాజు ఎవరో మొత్తానికి ఈయన ఆ చెన్నై ల్యాబ్కి పంపించారు. అవును సార్. ఏంటది? ఎస్జిఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ల్యాబ్కి పంపిస్తే ఓల్కోనెనిన్, తర్వాత బెంజోక్వినోన్, స్కోవరోన్, పైరోగల్లోల్, డైమెథాక్సీ సిన్నమిక్ యాసిడ్ అనేటటువంటి ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని చెప్పి చెన్నై ల్యాబ్ బయట పెట్టింది. ఉమ్, అంటే దీన్ని ఏ విధంగా వీళ్ళని శిక్షించాలి? ఈ దోషుల్ని కేవలం ఆ కొన్న భూములు జప్తు చేస్తే సరిపోద్దా? ఆ బ్యాంకుల్లో ఉన్నటువంటి డబ్బు, ఆ ఫిక్స్డ్ డిపాజిట్లు సీజ్ చేస్తే సరిపోతుందా? ఇంతమంది జనాన్ని చంపినటువంటి ఈ కరడుగట్టిన హంతకుల్ని ఉరిశిక్ష ఉమ్, రైట్ ఉరిశిక్ష పబ్లిక్ గా బహిరంగ ఉరి వేస్తే తప్ప ఈ పాపాన్ని ప్రక్షాళన చేయలేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.